హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రీతి. సో నేను చాలా డేస్ తర్వాత గోంగూర పచ్చడి అయితే తీసుకుంటున్నా. మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా నాలాగా ట్రై చేయండి. టేస్ట్ ఎట్లుందో నేను లాస్ట్లో చెప్తా. నేనైతే గోంగూర మంచిగా కడిగి పక్కకు పెట్టుకున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఎల్లిపాయ, కొంచెం ఉప్పు, టేస్ట్ తగినంత. సో నేను మా మమ్మీకి కాల్ చేసి అడిగి మరీ తెలుసుకొని ఎట్లా చేయాలని చెప్పి చేసుకుంటున్నా. సో నా ప్రాసెస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత గోంగూర మంచిగా దీంట్లో వేసేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్లోనే ఫ్రై చేస్తుంటే ఈ విధంగా అయిపోయింది మంచిగా దగ్గరికి. ఇది కనుక రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే నా దగ్గర రోల్ లేదు, నేను మిక్సీలో వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలని మంచిగా వేయించుకున్నా. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేను తక్కువ తింటా నార్మల్గా, అందుకే నార్మల్గా వేసుకున్నా. అదే మిక్సీ జార్లో ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, గోంగూర వేసి మిక్సీ అయితే మంచిగా పట్టేసుకున్నా. మిక్సీ అయిన తర్వాత తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నా. సో మీరు కూడా తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అలానే తినేయచ్చు. టేస్ట్ ఎట్లయినా బాగుంటుంది. నాకు తాలింపు వేసుకోవడం చాలా ఇష్టం. దానిలోకి ఇంకా ఆవాల జీలకర్ర ఉంటే నాకు చాలా ఇష్టం. సో అదే కడాయిలో నేను ఎల్లిపాయలు, కొంచెం ఆవాల జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు అయితే వేసుకున్నా. అదే కడాయిలో ఎందుకు వేసుకున్నా అంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అదే కడాయిలో వేసుకున్నా. మీకు కూడా నచ్చితే అట్లనే వేసుకోండి. సో నేను ఇది పచ్చడి ఉన్న గిన్నెలో వేస్తూ ఉంటే కింద పడింది. సో దాన్ని స్కిప్ చేయండి. సో మంచిగా గిన్నెలో వేసేసుకొని మంచిగా అయితే కలుపుకొని కొంచెం అన్నం వేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నా. టేస్ట్ అయితే అసలు చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం నా ఓన్గా ఒక్కదాన్నే ట్రై చేసిన, అయినా టేస్ట్ బాగుంది, నాకు చాలా నచ్చింది. హెల్త్ కూడా మంచిది అంటారు కదా, సో తినాలి. సో నాకు తింటూ ఉంటే ఇట్లా చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే కస్స తగిలితే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. సో ట్రై చేసి